మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర జయంతి వేడుకలను తిరుపతిలో రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. ప్రఖ్యాత గాయక బ్రహ్మ ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతిని పురస్కరించుకుని తిరుపతిలో వేడుకలను రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వివి మహల్ రోడ్లో ఉన్న ఘంటసాల విగ్రహానికి కళాకారులు పుష్పాభిషేకం చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కళాకారులు కస్ప పద్మనాభంకు ఘంటసాల మెమోంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల గాన వైభవం, సంగీత సాధన, తెలుగు సంస్కృతి అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘంటసాల స్వరాలు తరతరాల పాటు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు పాటకు జీవం పోసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా, గుండాల గోపీనాథ్ రెడ్డి, సురేష్ స్వామి, ఆదిస్వామి, పొనాల జేజరెడ్డి, బ్రహ్మానందం, సాంబోల హరినాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, కస్ప పద్మనాభం, పోల జనార్దన్ రెడ్డి, బాబు, కొట్టె సుబ్రహ్మణ్యం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాన గంధర్వులు ఘంటసాల గారి 103వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు, ఘంటసాల గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు ఉదయమే స్థానిక వీమల్ కూడల్లోని ఘంటసాల గారి విగ్రహానికి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. ఈరోజు పుష్పాభిషేకం చేశాము ఘంటసాల గారికి. దానిలో భాగంగానే ఈరోజు ఘంటసాల అభిమానులు అందరూ ఇచ్చేశారు. దానిలో డాక్టర్ కస్ప పద్మనాభం గారిని ఈరోజు సన్మానించుకొని ఘంటసాల గారి పురస్కారాన్ని అందజేశాము, మెమోంటో అని. ముఖ్యంగా తిరుపతిలో ప్రతి ఒక్కరూ ఘంటసాల గారి విగ్రహాన్ని ఉదయమే చూసే ప్రతి దినచర్య చేస్తున్నారు. అలాంటి మహానుభావుడు మన ఘంటసాల గారు. ఎన్నో పాటలు, మధురాతి మధురమైన పాటలు, అలాగే భక్తి పాటలు, ముఖ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తి పాటలు పాడి మన అందరి హృదయాలను చూరగొన్న మహాగాయకుడు మన ఘంటసాల గారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఉదయం మనం ఆయన గానంతోనే నిద్రలేస్తాం సుప్రభాతం. అలాగే రాత్రి పడుకునే ముందు ఆయన గానంతోనే మనం నిద్రపోతాం. అలాంటి మంచి వ్యక్తి మన తెలుగు జాతిలో పుట్టడం మనకందరికీ గర్వకారణము. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని ఆయన మహానుభావుడి ఘన నివాళి అర్పిస్తున్నాం.